అయ్యన్నపాత్రుడిపై గత ప్రభుత్వ హయాంలో 23 కేసులు పెట్టారన్నారు మంత్రి లోకేష్. కక్ష కట్టి ఆయన ఇంటిపై దాడి చేశారన్నారు. అయినా సరే ఆయన పోరాట పందా వీడలేదని అన్నారు. కేసులు మీపైన కూడా బంపర్ ఆఫర్ మీపైన కూడా పెట్టారు. మీపైన కూడా నిర్భయ కేసు పెడతాం కానివ్వండి, అని చేస్తాం. చాలా బాధాకరం. ఆనాడు కావాలని ఇల్లు ఇల్లీగల్గా ఉందని కోర్టు కూల్చొద్దు అని చెప్పినా కూడా అతి ఉత్సాహంతో అధికారుల్ని పోలీస్ సోదరులను పంపించి మీ ఇల్లు పైన కూడా దాడి చేశారు, కుటుంబం పైన దాడి చేశారు. మీ భార్య కానీ 2 అబ్బాయిలు కూడా బాధితులై ప్రభుత్వం చేతులు. ఆనాడు నేను నర్సీపట్నంకు వెళ్ళాను, కుటుంబాన్ని కలిసినప్పుడు వాళ్ళని ఒకటే అడిగాను, ఇక్కడికి మీరు ఎందుకు వచ్చారు, మీ అవసరం రాష్ట్రానికి ఉంది, ఏం పర్వాలేదు, అయ్యన్నపాత్రుడు గారు పోరాడతారు, ఎక్కడికి వెళ్ళరు, మీరు వెళ్ళి అందరు కార్యకర్తల్ని కాపాడండి అని తల్లి కూడా నాకు చెప్పడం జరిగింది. నేను అది ఎప్పుడూ మరవలేదు.